హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. మధుమితం తీసుకొని సూర్య అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. వెంటనే మహాలక్ష్మి ఈ విధంగా అనుకుంటుంది, సీత ఇంతవరకు అయిపోలేదు, ఇంకా నీకు ముందు చూపెడతాను, ఇక అంతేకాకుండా నీకు చుక్కలు చూపెడుతూ ఉంటాను. ఎందుకంటే నేను ఆడిన నాటకంలో నువ్వు తెర వేశావు కదా, ఈ తెర వెనకాల నీకు ఎన్ని చుక్కలు కనబెడతానో ఒక్కసారి నువ్వు ఆలోచించని పరిస్థితి చేస్తా. అవసరమంటే నీ ప్రాణాలు కూడా తీస్తాను. నేను అనుకున్నది ఏదైనా సరే నాకు దక్కకుంటే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అక్కడి నుంచి మధుమితను సూర్య తీసుకెళ్తుండగా మధుమిత మాత్రం చాలా బాధతో వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మధుమితకు సూర్యతో వెళ్ళడం ఇష్టం లేదు, ఆ ఇంటి కోడలు కావాలని మనసులో పడ్డది కాబట్టి మధుమిత అయిష్టంగా సూర్యతో వెళ్తూ ఉంటుంది. మరోవైపేమో సీతను మెచ్చుకుంటూ ఉంటాడు రామ్. తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత సీతను అలా హక్ చేసుకొని ముద్దాడుతూ అలా ఎత్తుకుంటూ గిర్రగిర్ర తిప్పుతూ ఈ విధంగా అంటూ ఉంటాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ఊహించని ట్విస్ట్ ఇచ్చావు సీత. ఎందుకంటే అసలు మీ అక్కను మీ బావతో పంపిస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతేకాకుండా ఆ దేవుడు దయ వల్ల ఈ పోటీలో గెలిచావు. ఒకవేళ పోటీలో గెలవకుండా నువ్వు ఉంటే నువ్వు నాకు దూరం అయ్యేదాన్ని. అమ్మో, అది తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది సీత, అది కల్లో కూడా అలాంటి కళ రావద్దు అని చెప్పేసి ఈ విధంగా సీతను మెచ్చుకుంటూ ముద్దాడుతూ ఉంటాడు. లేదు మామ, ఈ సీతారాములు ఎప్పుడు ఇక ప్రాణాలు ఉన్నంత వరకు మనం కలిసిమెలిసి ఉంటాం. ఒకవేళ విడిచే పరిస్థితి వస్తే నా ప్రాణాలు పోతాయి తప్ప నేను విడిచి నేను ఉండను మామ అని చెప్పేసి సీత అలా హక్ చేసుకుంటుంది రామ్ని. అదే సమయానికి సుమతి ఇక గదిలోకి వస్తుండగా ఇక సుమతిని చూసి అలా దూరంగా వెళ్ళిపోతారు. ఎలా అయితేంది, ఇక మీ అక్కను ఒక కుదుటిన పరేసావు, అంతేకాకుండా తన జీవితాన్ని నిలబెట్టి నీ జీవితాన్ని కూడా నిలబెట్టుకున్నావు. ఇక నువ్వు చాలా గ్రేట్ సీత అని చెప్పేసి విధంగా అంటుండగా అంతా మీ ఆశీర్వాదమే టీచర్, ఎందుకంటే మీరు రాకపోతే ఈ పోటీలో నేను గెలిచుండేదాన్ని కాను, మా మామకు దూరం అయ్యేదాన్ని. అది తలుచుకుంటే చాలా భయం వేస్తుంది టీచర్, అంతా మీ బ్లెస్సింగ్ అని చెప్పేసి అలా రామ్ సీత ఇద్దరు కలిసి సుమతి కాళ్ళు అలా మొక్కుతూ ఉంటారు. ఇక ఎలా అయితేంది, నీ పోటీ కాదు, నువ్వు గెలవడం కాదు, రామ్ ప్రేమే నిన్ను గెలిపించింది. ఇక ఒక చిన్న మనసుకి ఎంత గాయమైతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తే అర్థమవుతుంది. మీ ఇద్దరిని ఎవరు విడగొట్టలేదు, ఆఖరికి ఆ బ్రహ్మదేవుడైనా సరే అని చెప్పేసి విధంగా సుమతి ఇక వాళ్ళిద్దరిని దీవిస్తూ ఉండగా మరోవైపేమో ఇక మహాలక్ష్మి తన రూమ్లో జరిగిందంతా గుర్తు చేసుకుంటూ, వసే సీత, నిన్ను లైఫ్లో వదిలిపెడితేనే నిన్ను చావు దెబ్బ కొట్టపోతే నా పేరు మహాలక్ష్మి కాదని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉండగా అసలు విచిత్రం ఏంటంటే సూర్య జైలు నుంచి ఎలా వచ్చాడు, నువ్వు అన్ని సదుపాయాలు చేసావు కదా, సూర్య బయటికి రాకుండానే కదా మధుమితను ఇంటికి కోడలు చేసుకొని మనం ప్లాన్ వేసిన తర్వాత సూర్య హఠాత్తుగా ఎలా వచ్చాడు అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఇక మహాలక్ష్మితో అర్చన అంటూ ఉంటుంది. అదే వదిన, నాకు కూడా అర్థం కావట్లేదు, నువ్వు ఎలాగో సూర్య బయటికి రాకుండా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత సూర్య ఎలా వచ్చాడని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉండగా ఈలోపు సీత మాటలు విని, నాకు తెలుసత్తయ్య, నువ్వు ఇలాంటి ప్లాన్ వేస్తావని తెలుసు, ఒకవేళ నేను గెలిచిన తర్వాత ఈ మలకలు పెడతావా అని తెలుసు, ఎందుకంటే ఎలాగో నేను గెలుస్తాను, ఆ నమ్మకం ఆ ఆత్మస్థైర్యం నాకుంది. బట్ నువ్వేం ఆలోచిస్తావంటే ఎలాగో ఇక మీ బావచ్చేదాకా మీ అక్క ఇక్కడే ఉంటుందని నువ్వు అలా చేస్తావని ముందే నేను సూర్యబావను బెయిల్ ద్వారా బయటికి తీసుకొచ్చాను. ఎందుకంటే నువ్వు అన్ని సదుపాయాలు చేశావు, మా బావ బయటికి రాకుండా మా అక్క ఇంటి కోడలు కావాలని నువ్వు చాలా ప్లాన్ వేసావని తెలుసు. కాకపోతే ఈ ప్లాన్ గురించి నువ్వు చేసిన దౌర్జన్యాల గురించి మా అమ్మకు చెప్పినా అర్థం చేసుకోడు, ఎందుకంటే ఇక మామ నీ మీద పెట్టుకున్న నమ్మకం కనుక. అందుకనే నువ్వు చేసే ప్లాన్ని నీకు తిప్పుకొట్టాలని నేను ఇలా చేసి మా బావను రప్పించాను. ఎలాగో మా అక్కని ఇంటి కోడలు చేసుకుంటా అనుకున్నావు కదా, ఇక ఆ ప్లాన్ను నీకు తిప్పికొట్టాను. ఎలాగో మా అక్క మా బావతోని ఖచ్చితంగా వెళ్తుంది. నువ్వు ఇలాంటి ఇక తింగర్ వేషాలు వేస్తావని నేను ఇలా ప్లాన్ చేశాను అత్తయ్య. ఇదే కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు. ఒక్కరిని విడగొట్టాలని చూస్తే ఆ చెప్పు దెబ్బ అనేది మనకే తగులుతుంది.
ఒకవేళ చూపెట్టే ముందు 4 వేలు మనకు చూపెడతాయని అర్థం చేసుకో. ఇప్పుడైనా అర్థమైందా అత్తయ్యలు అని చెప్పేసి సీత అది ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీత అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఏంటత్తయ్య, హార్ట్ అటాకు, హస్తమా ఏవైనా వస్తున్నాయా? హాస్పిటల్కి కాకుండా అంబులెన్స్ని పిలిపించావా ఏంటి అని చెప్పేసి అంటుండగా, నిన్ను వదిలిపెట్టకత్తయ్యా, నువ్వు వదిలిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నా వెనకాల నా రాముడున్నాడు, అదే నీ కొడుకు, నా మామ ఉన్నాడు. ఇక నువ్వు ఎన్ని చేసినా నీ పప్పులు ఇక నుంచెళ్ళి ఉడకనివ్వను. ఎందుకంటే నాకు అండదండ నా సుమతి అత్తయ్య ఉంది. ఆమె ఆశీర్వాదం ఉన్నంతసేపు నీ పప్పులు ఉడకవత్తా అని చెప్పేసి అక్కడి నుంచి అలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక నేను ఏం చేయాలో అది చేస్తానని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా చలపతి రేవతి అనుకుంటూ ఉంటారు. అసలు సీతమ్మ గెలుస్తుందని అనుకోలేదు. అంతేకాకుండా మధుమిత పీడ కూడా వదిలిచ్చింది. అవును చలపతి గారు, ఎలా అయితేంది, ఆ దేవుడు దయ వల్ల సీతారాములు జంటలాగా వీళ్ళు కలకాలం చల్లగా ఉండాలి అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపేమో మధుమితను తీసుకొని ఇంటికి వెళ్తాడు బేల్ మీద. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా జలజ షాక్ అయిపోతుంది. ఏంటి, మధుమిత ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చిందా అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా మధుమిత ఇక ఇంట్లోకి వస్తుండగా ఈలోపు ఇక సూర్య అన్న కూడా చూసి చాలా సంతోషపడతాడు. ఎన్ని రోజులు అవుతుందిరా నిన్ను చూసి, అసలు చూస్తానో చూడనో అనుకున్నానని చెప్పేసి అలా దగ్గరికి తీసుకుంటారు. సరే రాండ్రా, లోపలికి రాండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు జలజ కోపంగా ఆగండి అని చెప్పేసి గట్టిగా అంటుంది. ఏమైందే, అసలు ఎన్ని రోజులని పట్టింపు లేకుండా వాళ్ళిళ్ళ పొంటి వీళ్ళిళ్ళ పొంటి తిరిగిన ఈ మధును మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పెడితే మన పరువు పోతుంది అని చెప్పేసి ఈ విధంగా జలజ మధును అంటూ ఉంటుంది. నోరు మూస్తావా లేదా? ఇప్పుడే వాడు జైలు నుంచి బయటకు వచ్చాడు. నీ మాటలతోని వాళ్ళిద్దరిని బయట పడేలా బాధ పెట్టేలా చేయకు. నువ్వు కాస్త నోర్మి, అది కాదండి చెప్పాను కదా నోర్మి అని చెప్పేసి సూర్య అన్న గట్టిగా జలజ మీరు అనేసరికి అప్పుడు జలజ షాక్ అయి అలాగే చూస్తూ ఉంటుంది. అసలు మహాలక్ష్మి గారు ప్లాన్ వేశారు కదా సూర్య బయటకి రాకుండా, వీళ్ళిద్దరు కలిసి ఇలా ఇంట్లోకి ఎలా వచ్చారు, ఎలా అయితేంది. వెంటనే ఇక మహాలక్ష్మి గారికి ఫోన్ చేసి కనుక్కోవాలి అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి జలజ అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్ళిన తర్వాత బ్యాగు అక్కడ విసిరి కొడుతుంది మధుమిత. ఏంటి అంత కోపం వస్తుందా? అసలు భర్త ఎలా ఉన్నాడని ఇప్పటి మట్టుకు అడిగావా? అంటే నేనంటే గౌరవం కాదు కదా, కాస్త ప్రేమ కూడా లేదని అర్థమవుతుంది అని చెప్పేసి సూర్య ఈ విధంగా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే మధు మీద నువ్వన్నది కరెక్టే, బాధ కాదు అసలు నీ మీద ప్రేమ కూడా లేదు. అయినా ఇక నాకంటూ స్వతంత్రం వచ్చింది అనుకున్నా, బట్ మళ్ళీ నాకు ఇక జైల్లో ఉండాల్సి వస్తుందని అనుకోలేదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక మధు ఆ మాటలు విని సూర్య బాధపడుతూ ఉంటాడు. అసలు నువ్వు ఏమనుకుంటావు, నేను ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్నాను, నా గురించి నువ్వు ఆలోచిస్తావనుకున్నా, ఇలాంటి మాటలు మాట్లాడతావు అవునులే, ఇక నువ్వు ఉన్నది ఎవరి మీద? ఆ కొంపలు గొల్చే ఆ మహాలక్ష్మి చాటున కదా. ఇంకొకసారి తనని ఏమనకండి. ఏంటి, భర్త కంటే పరాయిదైన ఆ మహాలక్ష్మి ఎక్కువైందా? అవును, ఆ మహాలక్ష్మి గారే నాకు ఎక్కువయ్యారు. ఎందుకంటే నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు తను నన్ను చేరదీసింది, ఆ ఇంట్లో నన్ను ఉంచుకుంది. అంతేకాకుండా నాకంటూ స్వతంత్రం వచ్చింది. మా అమ్మ నాన్న కన్నా మా చెల్లి మమ్మల్ని ఇలా చేసినా కూడా ఆ మహాలక్ష్మి గారే నన్ను ఇలా చూసుకుంది. అయినా ఇంత మాత్రం ఎవరు ఎటువంటి వారో నీకు తెలుస్తలేదా? ఆ మహాలక్ష్మి మన ఇద్దరిని విడగొట్టాలని చూసింది. అదే సీత మీ అమ్మ నాన్న వాళ్ళు కలపాలని చూశారు అని చెప్పేసి ఈ విధంగా సూర్య అంటూ ఉంటాడు. ఎవరు ఎసొంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. అయినా నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, మెయిన్ నీతో ఉండడం ఇష్టం లేదు అని చెప్పేసి ఒక్కసారిగా మధుమిత సూర్యతో ఆ మాట అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, రామ్ని ఇష్టపడుతున్నావా అని చెప్పేసి ఇక ఒక్కసారిగా సూర్య మధును అడిగేసరికి మధు ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో నిజాలు బయటపడ్డ తర్వాత ఇక సీత మళ్ళీ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో అనేదే అప్కమింగ్లో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా ఇలాగే లైక్ చేయాలి, ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.